ఈరోజు వీడియోలో మనం గ్రిడ్ వ్యూ గురించి తెలుసుకుంటామండి. అయితే ఇంతకుముందు కూడా మనం గ్రిడ్ వ్యూ గురించి నేర్చుకున్నాం. అది గ్రిడ్ వ్యూలో ఏం చేసాము, ఆటో జనరేట్ కాలమ్స్ని ట్రూ పెట్టి సో ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి కాలమ్స్ని మనం బైండ్ చేసేసి ఇక్కడ మనం అంటే కోడింగ్ అనేది అంటే గ్రిడ్ వ్యూలో డేటా బైండ్ కావాల్సినటువంటి కోడింగ్ అంతా కూడా ఆటోమేటిక్గా ఎన్విరాన్మెంట్ చూసుకున్నాం. మనం ఎక్స్ప్లిసిట్లీ ఏమీ రాయట్లేదు అన్నమాట మాన్యువల్. అయితే ఈ రోజు ఎగ్జాంపుల్లో మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే ఆటో జనరేట్ కాలమ్స్ అనేది ఫాల్స్ పెడతాం. సో ఆటో జనరేట్ కాలమ్స్ ఎప్పుడైతే ఫాల్స్ పెట్టారో మీరు ఏం చేయవలసి వస్తుంది, యూ నీడ్ టు రైట్ యువర్ ఓన్ టెంప్లెట్స్. ఆ టెంప్లెట్స్కి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది ఏంటి, రివ్యూ ప్రాపర్టీస్కి వెళ్ళి ప్రాపర్టీస్లో ఆటో జనరేట్ కాలమ్స్ అనేది ఫాల్స్ పెట్టాలి. రైట్, సో there ఆటో జనరేట్ కాలమ్స్ ఫాల్స్. మీరు ఇప్పుడు ఫాల్స్ పెట్టి రన్ చేసినట్లయితే మీకు ఏం కనిపిస్తుంది, నథింగ్ హ్యాపెన్స్. ఎందుకంటే దెర్ ఇస్ నో స్ట్రక్చర్, అంటే ఇది స్ట్రక్చర్ లేదు. మీరు ఆ ఆటో జనరేట్ కాలమ్స్ ఎప్పుడైతే ట్రూ పెట్టారో ఆటోమేటిక్ స్ట్రక్చర్ అనేది ఎన్విరాన్మెంట్ అది చూసుకుంటుంది, దాని గురించి అది ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది. ఇట్ విల్ బైండ్ అనమాట. కనుక మీరు ఫాల్స్ పెట్టడం వల్ల సేమ్ కోడ్ కానీ ఇక్కడ నథింగ్ హ్యాపెన్స్. ఎందుకంటే డేటా మీరు బైండ్ చేస్తున్నారు బట్ దెర్ ఈస్ నో స్ట్రక్చర్ ఇన్ ఇట్. సో ఈ సిచ్యువేషన్లో మీరు ఏం చేయాలంటే యూ నీడ్ టు డిఫైన్ యువర్ ఓన్ స్ట్రక్చర్. అంటే స్ట్రక్చర్ ఇన్ ద సెన్స్ డేటాని ఎలా మీరు డిస్ప్లే చేయాలనుకున్నది మీరు ఓన్గా డిఫైన్ చేయవలసి వస్తుంది. దానికోసం ఇక్కడ మనకి కాలమ్స్ అని చెప్పేసి సెపరేట్ ట్యాగ్ ఉంటుంది. సో కాలమ్స్, ఈ కాలమ్స్ వచ్చేటప్పుడు మళ్ళీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ రోజు ఈ వీడియోలో మనం దేని గురించి నేర్చుకుంటున్నాం అంటే బౌండ్ ఫీల్డ్ గురించి నేర్చుకుంటున్నాం. ఆల్రెడీ ఈ బౌండ్ ఫీల్డ్ అనేది మనం డీటెయిల్స్ వ్యూ నేర్చుకున్నప్పుడు వచ్చేయడం జరిగింది. సేమ్ ఆప్షన్స్ మీరు ఆల్రెడీ మనం వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కంట్రోల్స్, 4 కంట్రోల్స్ అనేది చెప్పుకోవడం జరిగింది. మీకు అక్కడ క్లారిటీ ఉన్నట్లయితే మీరు ఆ ఫస్ట్ 2 వీడియోస్లో చేసిన ఎగ్జాంపుల్స్ అవే ఇక్కడ చేస్తారు. కాకపోతే ఇక్కడ కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది. రైట్, సో ఇప్పుడు బౌండ్ ఫీల్డ్ అనేది తీసుకుంటున్నాం. ఈ బౌండ్ ఫీల్డ్లో మనకి ఏం ఆప్షన్స్ ఉంటాయి, మ్యాండేటరీగా 2 ఆప్షన్స్ అయితే పెట్టండి. ఒకవేళ మీరు రికవర్ కోసం ఒకసారి మీరు డీటెయిల్స్ మీ పని ఫామ్స్ చూసినట్లయితే నేను గెట్ క్లియర్ ఐడియా ఆన్ దిస్ టెంప్లెట్స్. ఓకే, మ్యాండేటరీగా మనకి ఏం కావాలి, 2 అట్రిబ్యూట్స్ అయితే కంపల్సరీ కావాలి. ఫస్ట్ వన్ వచ్చేయండి హెడర్ టెక్స్ట్. హెడర్ టెక్స్ట్ అంటే ఫిజికల్గా మనకి గ్రిడ్ వ్యూ పైన హెడర్ కావాలి కదా, ఆ హెడర్ ఏంటి అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. మీరు ఏదైనా ఎంచుకోండి, నో ప్రాబ్లం. నేను సింపుల్గా సీరియల్ నెంబర్ ఇస్తున్నాను. రైట్, తర్వాత వచ్చేటప్పటికి డేటా ఫీల్డ్. ఈ డేటా ఫీల్డ్ అనేది డేటాబేస్లో మీరు బైండ్ చేసేటప్పుడు కాలంలో ఉంటుంది కదా, కాలం నేమ్ యాజ్ టీజ్గా ఇవ్వాలి ఇక్కడ. ఇన్ ద సెన్స్ ఇక్కడ కాలం నేమ్ ఏంటండి, ఈఎంపీ ఐడి. సో ఈ ఈఎంపీ ఐడిని ఇక్కడ మీరు ఎగ్జాక్ట్గా ఉంటుంది, లేదు అంటే ఇలాంటి మీద రిజల్ట్. సో ఈ బౌండ్ ఫీల్డ్ అనేది కెన్ ఫెచ్ 1 కాలం, అంటే ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని బౌండ్ ఫీల్డ్స్ మీరు రాయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మీరు దీన్ని రన్ చేసారనుకో యూ విల్ సీ ఓన్లీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సీరియల్ నెంబర్. ఇంక మిగతా మనం డిఫైన్ చేయలేదు కాబట్టి మనకి కనిపించాలి. దిస్ ఈస్ ద వే టు బైండ్ ద డేటా. అంటే ఓన్లీ ఒక్క బౌండ్ ఫీల్డ్ మాత్రమే వాడాలి, దేనికి సంబంధించి ఎంప్లాయీ అది మాత్రమే చూపిస్తుంది. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఏంటంటే సపోజ్ మీరు ఆటో జనరేట్ కాలమ్స్ ట్రూ పెట్టినట్లయితే ఈ స్ట్రక్చర్ అనేది మీ చేతిలో ఉండదు. మీరు డేటాను ఎలా ఫెచ్ చేస్తున్నారో అది యాజ్ తీసుకుని మీరు డిస్ప్లే చేస్తున్నారు. అయితే సో మెనీ టైమ్స్ చాలా సిచ్యువేషన్లో మనకు నచ్చినట్టుగా మనం డిజైన్ చేసుకోవాల్సి వస్తుంది అటువంటి సిచ్యువేషన్లో. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. సో రిమైనింగ్ కూడా నేను కంప్లీట్ చేసేస్తున్నాను, జస్ట్ గివ్ మీ 2 seconds. సో మిగతా వాటికి కూడా మనం ఇక్కడ బౌండ్ ఫీల్డ్ని డిజైన్ చేయడం జరిగింది. నౌ దిస్ టైం మీరు రన్ చేసినట్లయితే యూ కెన్ సీ ఆల్ ద స్ట్రక్చర్. సో ఈ విధంగా మనం మొత్తం అన్ని ఫీల్డ్స్ని కూడా బైండ్ చేస్తున్నాం. సో కొన్నిసార్లు మనకి నేమ్ అవసరం ఉండకపోవచ్చు, లేకపోతే శాలరీ అవసరం ఉండకపోవచ్చు. సింపుల్గా ఏం చేస్తారు, మీరు బ్యాక్ ఎండ్లో బౌండ్ ఫీల్డ్ని తీసేస్తే అది బైండ్ అంటే మీ రిక్వైర్మెంట్ని బట్టి దాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద బేసిక్ థింగ్
ఇక్కడి నుంచి మనం ఫంక్షనాలిటీ అనేది స్టార్ట్ చేస్తున్నాం. అది ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏది ఇంప్లిమెంట్ చేస్తాను అంటే గ్రిడ్ వీక్ ఉన్నటువంటి అడ్వాంటేజ్లో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి పేజింగ్, సెకండ్ వన్ వచ్చేటప్పటికి షార్టింగ్ ఫెసిలిటీ. అంటే మనం డేటా లిస్ట్తో కంపేర్ చేసుకున్నప్పుడు దానికి దీనికి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే పేజింగ్ అండ్ షార్టింగ్ ఫెసిలిటీ. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మీరు నెంబర్ ఆఫ్ రికార్డ్స్ చూశారు కదా, 11 రికార్డ్స్ ఉన్నాయి. 11 రికార్డ్స్ మనకి ఒకే పేజ్లో చూపించేస్తుంది. సో ఒక్కొక్కసారి రిక్వైర్మెంట్ని బట్టి పర్ పేజ్కి మనం ఓన్లీ 3 రికార్డ్స్, 5 రికార్డ్స్, 10 రికార్డ్స్ మాత్రం చూపించాల్సి వస్తుంది. అటువంటి సిచ్యువేషన్లో మనకి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చేసి ఉండడం జరిగింది. సేమ్, దెర్ ఈజ్ నో డిఫరెన్స్. సో గ్రిడ్ వ్యూ ప్రాపర్టీస్కి వెళ్ళి ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ మనకి వీ హ్యావ్ అన్ ఆప్షన్ అలో పేజింగ్. బై డిఫాల్ట్ ఫాల్స్ ఉంటుంది, దీన్ని ట్రూ పెట్టారు. ఎప్పుడైతే ట్రూ పెట్టారో మీకు ఆటోమేటిక్ ఇక్కడ ఏమొస్తుంది, పేజింగ్ వస్తుంది. ఈ పేజింగ్ సెట్టింగ్స్ అనేవి కూడా మీరు మార్చుకోవచ్చు. ఎక్కడంటే వీ హ్యావ్ పేజర్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. కమ్ డౌన్ చూడండి, పేజర్ సెట్టింగ్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టు. సో యూ కెన్ చేంజ్ దీస్ థింగ్స్. ఎలా అంటే సపోజ్ న్యూమరిక్ మోడ్ ఉంది, నేను నెక్స్ట్ ప్రీవియస్ అని పెడుతున్నాను. ఇటువంటి ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట మనకి. ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి. సో తర్వాత ఇంకా మనం చేయవలసింది ఏంటంటే పేజ్ సైజ్ అని ఉంటుంది. పేజ్ సైజ్ ఏంటంటే నౌ దిస్ టైం మీరు రన్ చేసినట్లయితే ఒక్క పేజ్కి 10 రికార్డ్స్ చూపిస్తుంది. సో డేటాబేస్లో మనకి 11 రికార్డ్స్ ఉన్నాయి. సో ఐఎమ్ మేకింగ్ దిస్ వన్ యాజ్ 5. అంటే మనకి పేజింగ్ ఎన్ని వస్తుంది, 3 వస్తుంది, రైట్. అయితే ఇక్కడితో అయిపోయిందంటే నా ఇమీడియట్గా మనం ఏం చేయాలి, వీ నీడ్ టు రైట్ ఏ కోడ్ అండర్ పేజ్ ఇండెక్స్ చేంజింగ్ కామన్ ఎలిమెంట్స్. అయితే అది ఇంప్లిమెంట్ చేయకపోతే ఏం జరుగుతుంది, కామన్ ఆల్రెడీ మనం చూసిందే, ఏమొస్తుంది మనకి ఒక ఎర్రర్ వస్తుంది. సో సీ హియర్ పేజింగ్ వచ్చింది, బట్ మీరు పేజింగ్ నెంబర్ పైన క్లిక్ చేసినప్పుడు ఏమొస్తుంది, మీకు ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుందంటే నాట్ ఇంప్లిమెంటెడ్. ఆ ఈవెంట్ అన్నది కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి, పేజ్ ఇండెక్స్ చేంజింగ్ వస్తుంది, నాట్ హ్యాండిల్. సో మీ పేజింగ్ వర్క్ చేయాలంటే ఇమీడియట్గా మీరు ఏం చేయాలి, అప్పుడు ఈవెంట్స్కి వెళ్ళి ఆ ఈవెంట్లో మీరు కోడ్ రాయాలి. కోడ్ అన్నది కూడా చాలా ఈజీగా ఉంటుంది. అక్కడ మనం పెద్దగా కష్టపడేది ఏముండదు. ఫైండ్ అవుట్ ద ఈవెంట్ పేజ్ ఇండెక్స్ చేంజింగ్ కంటిన్యూస్ ఉన్నది సెలెక్ట్ చేసుకోవాలి, రైట్. సో ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నదే ఈ గ్రిడ్ వ్యూ పేజ్ ఈవెంట్ ఆబ్స్. ఈ ఆబ్జెక్ట్ తోటి వీ హ్యావ్ ఏ ప్రాపర్టీ దట్ ఈస్ న్యూ పేజ్ ఇండెక్స్. ఈ పేజ్ ఇండెక్స్ అన్నది ఏంటి అన్నది మీరు చూసినట్లయితే ప్రాపర్టీస్లో వీ హ్యావ్ పేజ్ ఇండెక్స్ అని చెప్పేసి ఒక ప్రాపర్టీ ఉంటుంది. బై డిఫాల్ట్ అది ఏముంటుందంటే 0 ఉంటుంది. సి పేజ్ ఇండెక్స్ కమ్ డౌన్ దిస్ వన్. అంటే 0 ఇండెక్స్ ఉన్నటువంటి పేజ్ ఏముంటుంది, యాక్టివ్గా ఉంటుంది. సపోజ్ నేను ఇక్కడ 1 పెట్టాను అనుకోండి, మీకు ఏమవుతుంది, సెకండ్ పేజ్ యాక్టివ్గా వస్తుంది. అంటే ప్రోగ్రామేటికల్గా దానికి మనం ఇండెక్స్ వాల్యూని పాస్ చేయాలి. సో ఆ ఇండెక్స్ వాల్యూ ఎలా వస్తుంది అంటే విత్ ఈ డాట్ న్యూ పేజ్ ఇండెక్స్. చాలా ఈజీ. వీ హ్యావ్ ఏ ప్రాపర్టీ విత్ గ్రిడ్ వ్యూ దట్ ఈస్ పేజ్ ఇండెక్స్, రైట్. ఈ పేజ్ ఇండెక్స్కి ఏమి ఇవ్వాలి, మనం ఏదైతే యూజర్ సెలెక్ట్ చేస్తుందో ఆ ఇండెక్స్ ఇవ్వాలి. అది ఎలా వస్తుంది, విత్ దట్ ప్రాపర్టీ ఈజ్ అవైలబుల్ విత్ గ్రిడ్ వ్యూ పేజ్ ఈవెంట్ పాస్. అయితే మళ్ళీ ఇమీడియట్గా ఏం చేయాలి, గెట్ డేటా మెథడ్ని కాల్ చేయాలి. ఎందుకు కాల్ చేయాలన్నది కూడా మనకు చూడండి. ఒకవేళ ఇక్కడ మీరు గెట్ డేటాని అంటే మళ్ళీ గ్రిడ్ వ్యూని బైండ్ చేయకపోతే పేజ్ ఇండెక్స్ అనేది 2 టైమ్స్ మీరు క్లిక్ చేసినప్పుడు మాత్రమే బైండ్ అవుతుంది. ప్రాక్టికల్గా ఒకసారి చేసి చూడండి. నా సి హియర్ మనం ఇండెక్స్ వాల్యూ 1 ఇచ్చాం కాబట్టి సెకండ్ పేజ్ యాక్టివ్గా ఉంది. సో ఇప్పుడు మీరు ఫస్ట్ పైన క్లిక్ చేయండి, యూ విల్ గెట్ అ ఫస్ట్ పేజ్, దెన్ సెకండ్ పేజ్, దెన్ థర్డ్ పేజ్, రైట్. సో ఈ విధంగా మనం పేజింగ్ తోటి వర్క్ చేయవచ్చు. సో పేజింగ్ తర్వాత మనకి నెక్స్ట్ షార్టింగ్. సో గో టు ద ప్రాపర్టీస్, ఓకే.
select view properties, then make the page index as 0 అంటే బ్యాక్ నేను కన్వర్ట్ చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు మనం చేసే ఎగ్జాంపుల్ ఏంటంటే షార్టింగ్. అలో షార్టింగ్ బై డిఫాల్ట్ ఫాల్స్ ఉంటుంది, సేమ్ లైక్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ లాగానే ట్రూ పెట్టండి. వన్స్ మీరు ట్రూ ఎప్పుడైతే పెట్టారో ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఏమవుతాయి అంటే వీటికి లింక్ బటన్స్ రావాలి. కానీ ఎందుకు రావట్లేదు? బికాస్ ఇక్కడ టెంప్లెట్స్ అనేవి మనం ఓన్గా డిజైన్ చేస్తున్నాం. ఆటో జనరేట్ కాలమ్స్ ట్రూ అనుకోండి, ప్రతి కాలంకి ఏమొచ్చేసింది లింక్ బటన్ వచ్చేస్తుంది. అయితే ఇక్కడ ఫాల్స్ పెట్టాం కాబట్టి వీ నీడ్ టు మేక్ షూర్ ఏదైతే కాలంతో మీరు షార్టింగ్ చేయాలనుకుంటున్నారు, సీరియల్ నెంబరా, నేమా, శాలరీనా, జెండరా. సో ఐఎమ్ మేకింగ్ ఫర్ సీరియల్ నెంబర్. సో ఇక్కడ ఏముంటుందంటే మనకి షార్ట్ ఎక్స్ప్రెషన్ అని ఉంటుంది. రైట్, ఈ షార్ట్ ఎక్స్ప్రెషన్లో మనం ఏమి ఇవ్వాలి? సేమ్ కాలం నేమ్ ఇవ్వాలి. షార్టింగ్ ఎక్స్ప్రెషన్ కింద సేమ్ మనం కాలం నేమ్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఒకసారి రన్ చేస్తే యూ కెన్ సీ ఏదైతే మీరు 1 సెకండ్ రన్ చేసి ఏదైతే మీరు షార్టింగ్ ఎక్స్ప్రెషన్ పెట్టారో ఆ కాలంకి ఏం కనిపిస్తుందంటే ఒక లింక్ బటన్ అనేది కనిపిస్తుంది. లింక్ బటన్ పైన క్లిక్ చేస్తే అగైన్ ఇట్ విల్ షో యూ ఎర్రర్. ఎందుకు అంటే దీనికి సంబంధించిన ఈవెంట్ మనం ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి. సో దిస్ టైం మనం ఏం చేయాలి? గ్రిడ్ వ్యూకి వెళ్ళి షార్టింగ్ అని చెప్పేసి ఒక ఈవెంట్ ఉంటుంది. గో టు ద ఈవెంట్స్, షార్టింగ్. దీంట్లో మనం కోడ్ రాయాల్సి వస్తుంది. అయితే ఏ కోడ్ రాయాలి? యాక్చువల్గా మనం షార్టింగ్ అంటే నథింగ్ బట్ ఒక అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ చూపిస్తాం. అలా చూపించడానికి మనం రాసే క్వరీ ఏంటంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ దెన్ ఆర్డర్ బై చెప్పేసి కాలం నేమ్ ఇస్తాం. అయితే ఇక్కడ మనకు కంపల్సరీగా ఏం కావాలి? కాలం నేమ్ కావాలి. ఆ కాలం నేమ్ అనేది ఎలా వస్తుందంటే బై ఇక్కడ మనకి గ్రిడ్ వ్యూ షార్ట్ ఈవెంట్ ఆప్షన్ ఉంటుంది. సో దీనికి ఉన్నటువంటి ఆబ్జెక్ట్ తోటి వీ హ్యావ్ ఏ ప్రాపర్టీ దట్ ఈస్ షార్టింగ్ ఎక్స్ప్రెషన్. ఈ షార్ట్ ఎక్స్ప్రెషన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఇక్కడ డిఫైన్ చేస్తున్నారు కదా షార్ట్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి, ఇది తీసుకుంటుంది అన్నమాట. సో ఇది మీకు ఇక్కడికి పాస్ చేస్తుంది. సో యూ కెన్ రైట్ ద కోడ్ నౌ దిస్ టైమ్ లైన్. సేమ్ నేను కాపీ చేస్తున్నాను, కానీ అడిషనల్గా ఏం చేయాలి? వి నీడ్ టు రైట్ హియర్ ఆర్డర్ బై. సో ఆర్డర్ బై తర్వాత ఏం కావాలి? మీకు కాలం నేమ్ కావాలి. ఆ కాలం నేమ్ అన్నది ఎలా వస్తుంది? ఈ డాట్ షార్ట్ ఎక్స్ప్రెషన్. రైట్, రన్ వన్స్. నౌ యాక్చువల్గా ఇక్కడ మనం డిఫరెన్స్ ఏమి పట్టుకోలేము, ఎందుకంటే ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ ఆర్డర్. కాబట్టి ఏం చేద్దామంటే జస్ట్ వి విల్ మోడిఫై దిస్ వన్. కాలం నేమ్ తర్వాత జస్ట్ మేక్ దిస్ వన్ యాజ్ డిసెండింగ్ ఆర్డర్. Now click on serial number, you will get in a descending order. Right? ఈ విధంగా సపోజ్ మీకు శాలరీ కావాలి, అప్పుడు ఏం చేస్తారు? దేనికైతే కావాలో దానికి మాత్రమే మీరు దాన్ని యాక్టివేట్ చేస్తే సరిపోతుంది. వెరీ సింపుల్. ఇంకొక అట్రిబ్యూట్ని యాడ్ చేస్తాం. షార్ట్ ఎక్స్ప్రెషన్ ఈక్వాలిటీ ఎంప్లాయీ సెల్. ఇంకా కోడింగ్ సేమ్, జస్ట్ ఎక్స్ప్రెషన్ ఇస్తే సరిపోతుంది. రన్ అయితే ఓకే. ఇఫ్ యూ వాంట్ salary, just click on salary. సీరియల్ నెంబర్ అయితే సీరియల్. ఇలా మీకు ఏ అయితే కాలమ్స్ కావాలో వాటికి షార్ట్ ఎక్స్ప్రెషన్ అనేది ఇచ్చుకోవచ్చు. రైట్. సో ఇది కాకుండా ఇంకా మనకి ఇంకేమున్నాయి? వీ నీడ్ టు ఎడిట్ ద రికార్డ్, డిలీట్ ద రికార్డ్. ఈ టూ థింగ్స్ చేయడం కోసం అగైన్ హియర్ వీ హ్యావ్ సో మెనీ వేస్. ఫస్ట్ ఏంటి? గో టు ద ప్రాపర్టీస్ అండ్ హియర్ వీ హ్యావ్ అన్ ఆప్షన్. ఏమొస్తుంది? ఆటో జనరేట్ ఎడిట్ బటన్. సో ఇది మీరు ట్రూ పెట్టారనుకోండి, దెన్ ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి ఎడిట్ బటన్ వస్తుంది. రైట్. సో ఇది ఒక ఆప్షన్. లేదు అంటే హియర్ వీ హ్యావ్ అనదర్ ఆప్షన్. అదేంటి అంటే హియర్ యూ కెన్ టేక్ హైపర్ లింక్ ఫీల్డ్, లేదా బటన్ ఫీల్డ్, లేదా టెంప్లెట్ ఫీల్డ్.
ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకసారి మీకు ఇది చూపిస్తాను. బటన్ ఫీల్డ్, బటన్ టైప్ ఈక్వల్ టు మీకు బటన్ కావాలా, లింక్ బటన్ కావాలా, ఇమేజ్ కావాలా, 3 ఆర్ ద బటన్స్ కదా. సో నాకు నార్మల్ బటన్ కావాలి. సో టెక్స్ట్ ఏం కావాలి, టెక్స్ట్ ఏం కావాలి మీకు, ఎడిట్ రైట్. సో దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. యాజ్ ఆఫ్ నౌ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే సింపుల్గా go to the properties, then make this one auto generate edit button as, so automatically make it edit options. So edit చేసినప్పుడు ఏం చేయాలి, you need to make that one as editable mode. ఏ రో అయితే క్లిక్ చేశారో ఆ రోని మీరు ఏం చేయాలి, ఎడిటబుల్ మోడ్లోకి కన్వర్ట్ చేయాలి. సో దానికోసం మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, వన్స్ అగైన్ హియర్ వి హావ్ ఎడిట్ ఐటమ్ ఇండెక్స్. Edit item index. So edit item index. Edit index. By default ఇది ఏముంటుంది, -1 అంటే గ్రిడ్ వ్యూలో ఎడిట్ ఇండెక్స్ -1 ఉంటే రీడ్ ఓన్లీ మోడ్లో ఉన్నట్టు. దీన్ని కనుక మీరు 0 పెట్టారు అనుకో, 0 అంటే ఫస్ట్ రికార్డ్. సో ఫస్ట్ రికార్డ్ ఏమవుతుంది, ఎడిటబుల్ మోడ్లోకి వచ్చేస్తుంది. సో దీన్ని మనం ఏం చేయాలి, ప్రోగ్రామాటికల్గా ఇంప్లిమెంట్ చేయాలి. అంటే యూజర్ ఎప్పుడైతే ఎడిట్ మీద క్లిక్ చేస్తాడో ఆ క్లిక్ చేసిన రో వాల్యూని మనం ఇక్కడ పాస్ చేయాలి ఎడిట్ ఇండెక్స్. ఓకే, దట్ ఈస్ ద లాజిక్. సో ఏం చేస్తున్నాను నేను, దీన్ని -1కి పెట్టేస్తున్నాను, అంటే నార్మల్ మోడ్కి పెట్టేస్తున్నాను. నా గో టు ద ఈవెంట్స్. ఈవెంట్స్లో మనకి రో ఎడిటింగ్ అని చెప్పేసి ఉంటుంది. ఈ ఈవెంట్కి వెళ్ళి వీ నీడ్ టు రైట్ ఆన్ ద కోడ్. అయితే మనం చెప్పుకున్న ప్రకారం మనకి ఏం కావాలి, యూజర్ దేని మీద అయితే సెలెక్ట్ చేశాడో దాని ఇండెక్స్ వాల్యూ కావాలి. అది ఎలా వస్తుంది చూడండి, గ్రిడ్ వ్యూ ఎడిట్ ఈవెంట్ ఆప్స్, వీ హ్యావ్ అన్ ఆబ్జెక్ట్ ఈ డాట్ న్యూ ఎడిట్ ఇండెక్స్. అంటే యూజర్ ఏ రో మీద అయితే క్లిక్ చేశారో ఆ ఇండెక్స్ వాల్యూ డైరెక్ట్గా ఇచ్చేస్తుంది. సో వెరీ సింపుల్ కదా. అప్పుడు మీరు ఏం చేయొచ్చు, వ్యూ డాట్ ఎడిట్ ఇండెక్స్ ఈక్వల్ టు ఈ డాట్ న్యూ ఎడిట్ ఇండెక్స్. రైట్. తర్వాత మీరు కామన్గా చేయవలసింది ఏంటి, డేటా బైండ్ చేయాలి. కాల్ ద డేటా బైండ్ మెథడ్, గెట్ డేటా కదా. సో గెట్, సో నౌ రన్ దిస్, క్లిక్ ఆన్ ఎనీ ఎడిట్. సో మీరు ఏదైతే క్లిక్ చేస్తారో అది ఏమవుతుంది, ఎడిటబుల్ మోడ్లోకి మారిపోతుంది. సో మీరు ఏదైనా మోడిఫై చేసిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు అప్డేట్, క్లిక్ ఆన్ అప్డేట్. ఒకవేళ మీరు మోడిఫై చేయకూడదు అనుకున్నారని క్లిక్ ఆన్ క్యాన్సిల్. అయితే అగైన్ వీటికి మళ్ళీ మీరు ఏం చేయాలి, కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. సో లేదు అంటే అగైన్ ఇట్ విల్ షో యూ ఎర్రర్. ఫ్రమ్ క్యాన్సిల్కి క్యాన్సిల్, అప్డేట్కి అప్డేట్. నౌ గో టు ద రెస్పెక్టివ్ ఈవెంట్స్ అండ్, సో దానికోసం ఏం చేస్తాను నేను, ప్రాపర్టీస్, ఈవెంట్స్. ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేయవలసిన ఈవెంట్ ఏది, రో క్యాన్సిలింగ్ ఎడిట్. క్యాన్సిల్ అంటే ఏం చేయాలి, ఎడిటబుల్ మోడ్లో ఉన్న దానివల్ల నార్మల్ మోడ్కి తీసుకురావాలి. నార్మల్ మోడ్కి ఎలా వస్తుంది, ఎడిట్ ఇండెక్స్ అనేది -1 పెట్టి get data all this stuff, right? So now we need to write down the code for updating. Updating ఏం చేస్తారు, we have a event row updating, events row updating. సో రోని అప్డేట్ చేయాలి. రోని ఎలా అప్డేట్ చేస్తారు, హియర్ we have a property. What is that, row index. మరి మనం ఏ రో అయితే సెలెక్ట్ చేసామో ఆ రో ఇండెక్స్ ఇస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆ రోని ట్రాప్ చేసాం. ఆ రోని ట్రాప్ చేసేసిన తర్వాత దెన్ ఆల్రెడీ యూ నో అబౌట్ దిస్, ఇది సెల్ ఆఫ్ 0, ఇది సెల్ ఆఫ్ 1. అయితే ఇక్కడ సెల్ ఆఫ్ 0లో వీ హ్యావ్ 2 కంట్రోల్స్.
ఒకటి అప్డేట్, ఇంకోటి క్యాన్సిల్. అంటే కంట్రోల్స్ ఆఫ్ 0, కంట్రోల్స్ ఆఫ్ 1. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఓన్లీ 1. అంటే సెల్ ఆఫ్ 0 డాట్ కంట్రోల్స్ ఆఫ్ 0. ఎందుకంటే ఒకటే ఉంది కాబట్టి. సో ఇది టెక్స్ట్ బాక్స్ కాబట్టి దాని మీద ఏం చేయాలి, టెక్స్ట్ బాక్స్కి కన్వర్ట్ చేసి దాని నుంచి వాల్యూని పట్టుకోవాలి. రైట్. సో దట్ సేమ్ అన్నీ మనం ఇంతకుముందు నేర్చుకున్నవి. ఇక ఫస్ట్ 2 వీడియోస్ వస్తే ఇంక మిగతాదని తెలిసినట్టు. సో ఏం చేయాలి, హియర్ వీఆర్ వర్కింగ్ విత్ గ్రిడ్ వ్యూ రో. గ్రిడ్ వ్యూ ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ గ్రిడ్ వ్యూ రోస్. మనం ఇక్కడ పట్టుకోవాల్సింది ఏంటి, ఏదైతే ఇవ్వ సెలెక్ట్ చేసారో ఆ రోలో. సో క్లాస్ ఏంటి, గ్రిడ్ వ్యూ రో ఈక్వల్ టు గ్రిడ్ వ్యూ రో ఎలా వస్తుంది, గ్రిడ్ వ్యూ ఇస్ కలెక్షన్ ఆఫ్ రోస్. సో రోస్ని మనం తెలుసు కదా, కలెక్షన్ ఆఫ్ ఇండెక్స్ వాల్యూకి యాక్సెస్ చేయొచ్చు. ఆ ఇండెక్స్ వాల్యూ ఎలా వస్తుంది, ఈ డాట్ రో ఇండెక్స్. అంటే యూజర్ క్లిక్ చేసిన అప్డేట్ ఏదైతే రికార్డ్ ఉందో దాన్ని మనం క్యాప్చర్ చేస్తాం. క్యాప్చర్ చేసిన తర్వాత వాట్ వి రిక్వైర్డ్ సీరియల్ నెంబర్, స్ట్రింగ్ సీరియల్ నెంబర్. సీరియల్ నెంబర్ ఎలా వస్తుంది, టెక్స్ట్ బాక్స్ నుంచి వస్తుంది. రైట్. సో టెక్స్ట్ బాక్స్ కన్నా ముందు వాట్ వి రిక్వైర్డ్ రో డాట్ హౌ టు ఎలా పట్టుకోవచ్చు మనం, సెల్స్ ఆఫ్ 0. సెల్స్ ఆఫ్ 0 అంటే వేరే అప్డేట్ క్యాన్సిల్ వస్తుంది. కానీ మనకి కావాల్సింది ఏది, సెల్స్ ఆఫ్ 1. సీరియల్ నెంబర్ కదా మనకి కావాల్సింది. సో నేను ఇక్కడ ఇస్తాను సెల్స్ ఆఫ్ 1 డాట్. అందులో మనకి కంట్రోల్స్ ఉన్నాయి కదా, వీ హ్యావ్ ఓన్లీ 1 కంట్రోల్ కాబట్టి నేను ఏం చేస్తాను 0. సో ఇది మీకు ఏమిస్తుంది, కంట్రోల్ ఇస్తుంది. రిటర్న్ టైప్ చూడండి ఇక్కడ కంట్రోల్. ఆ కంట్రోల్ మేబీ లెగ్ అవ్వచ్చు, రేడియో బటన్ అవ్వచ్చు, చెక్ బాక్స్ అవ్వచ్చు. కానీ అక్కడ ఒరిజినల్గా అక్కడ కంట్రోల్ మనకి ఏదో ఉంది, టెక్స్ట్ బాక్స్. కాబట్టి నేను ఏం చేస్తున్నాను, దాన్ని టెక్స్ట్ బాక్స్ కింద కన్వర్ట్ చేస్తున్నాను, టైప్ చేస్తున్నాను. రైట్. అంటే ఇదంతా టెక్స్ట్ బాక్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. అయితే టెక్స్ట్ బాక్స్ మనకి ఏం ప్రాపర్టీ ఉంది, టెక్స్ట్ అనే ప్రాపర్టీ ఉంది, టెక్స్ట్. సో ఇప్పుడు మీరు బ్రేక్ పాయింట్ పెట్టి చూసినట్లయితే మీరు ఏదైతే అప్డేట్ చేస్తున్నారో ఆ రికార్డ్ సీరియల్ నెంబర్ ఇది క్యాప్చర్ చేస్తుంది. జస్ట్ క్లిక్ ఆన్ దిస్ రికార్డ్. నౌ అప్డేట్ క్లిక్ చేసినప్పుడు డిలీట్, అది మనకి వాల్యూ సరిగ్గా వచ్చినట్లయితే రిమైనింగ్ అన్నీ వచ్చేసినట్టు కదా. సో వచ్చే అప్డేట్ బ్రేక్ పాయింట్ పెట్టాం కాబట్టి యూ కెన్ సీ హియర్ 1 and 2 అంతే కదా. వెంకట ఎంప్లాయ్ ఐడి అంత 1 and 2. సో వీ కెన్ క్యాప్చర్. అదేవిధంగా మనం ఏం చేస్తాము, ఈ మిగతా రికార్డు కూడా తీసుకుని అప్డేట్ క్వరీ రాపిస్తాం. జస్ట్ గివ్ మీ 2 seconds. సో నేను మిగతా వాటికి కూడా కంప్లీట్ చేసేసాను. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ వేరియబుల్ నేమ్స్ మార్చుతాము. తర్వాత ఇక్కడ నేమ్ వచ్చేటప్పటికి సెల్ ఆఫ్ 2లో ఉంది. సో ఈ విధంగా ఇండెక్స్ వాల్యూస్ని మారుస్తాము. నౌ వీ హ్యావ్ ఆల్ ద వాల్యూస్ అన్నీ ఉన్నాయి కాబట్టి వీ కెన్ రైట్ ఆన్ ద అప్డేట్ క్వరీ. అప్డేట్ క్వరీ రాయాలంటే వీ రిక్వైర్డ్ కమాండ్ SQL కమాండ్ CM. రైట్. సో కమాండ్ క్వరీని ఇక్కడ కంప్లీట్ చేసేస్తుంది. CMD equal to SQL command update EMP save employee name EMP name exactly ఉండాలి. సో EMP name equal to we are getting from name. తర్వాత వచ్చేటప్పటికి EMP address equal to we are getting from address. Then EMP salary equal to salary and where kada తీసుకున్నాం కదా ఇక్కడ, ఇంటిజర్ తీసుకున్నారా. Then salary. నెక్స్ట్ ఫైనల్గా జెండర్.
PMP gender or just gender? Gender equal to we're getting from gender. Okay, then connection. Now train the condition where EMP ID equal to we're getting employee ID from serial number. So then cmd dot command type equals command type dot text cmd dot exit. సో అప్డేట్ చేసేసిన తర్వాత ఏం చేయాలి మీకు సెండ్ బ్యాక్ అంటే రీడ్ ఓన్లీ మెథడ్కి పంపించాలి సో ఎడిట్ ఇండెక్స్ ఈక్వల్ టు -1 దెన్ గెట్ ఇట్ సో రన్ దిస్ now click on any record now change this one to cut then click on update so ఏమవుతుంది update you can check in database also ఇక్కడ వెంకటేశ్ అని ఉంది కదా రిఫ్రెష్ చేస్తే వెంకట అని వస్తుంది సో ఇదే విధంగా మనం ఏం చేయొచ్చు డిలీట్ బటన్ కూడా కోడ్ రాయొచ్చు అక్కడ ఏం రాస్తాం GB_row డిలీటింగ్ రికార్డ్లో రాస్తాం అయితే డిలీట్ చేసేటప్పుడు ఇట్ ఈస్ ఎనఫ్ టు ఫైండ్ సీరియల్ నెంబర్ మిగతా అన్ని కూడా మనకు అనవసరం ఎందుకంటే ఏం రాస్తాం కొర్రీ delete from table name where employee ID equal to అని రాస్తాం సో మిగతా అన్ని కూడా మీరు పట్టుకోవాల్సిన అవసరం సో తర్వాత డిలీట్ చేసేసిన తర్వాత సేమ్ ఎడిట్ ఇండెక్స్ -1 పెట్టేసి డేటాను బైండ్ చేయండి సో అది మీరు ఇంప్లిమెంట్ చేయండి అయితే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూసినట్లయితే హియర్ వీ హ్యావ్ ఏ డ్రాబ్యాక్ అది ఏంటి అంటే ఈవెన్ ఇక్కడ యూజర్ ఏం చేయగలుగుతున్నాడు ఏదైతే ప్రైమరీ కీ ఉందో దాన్ని కూడా ఎడిట్ చేయగలుగుతున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 103 అని పెట్టినాను ఇప్పుడు నేను ఏదైనా అప్డేట్ చేశాను అనుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ అప్డేటింగ్ ద వెంకట్ రికార్డ్ అది ఏ రికార్డ్ అప్డేట్ అయిపోతుంది అనిత రికార్డు అప్డేట్ అయిపోతుంది ఎందుకంటే హియర్ వీఆర్ ట్రాకింగ్ ద సీరియల్ నెంబర్ యాజ్ 103 కాబట్టి యూజర్కి మనం ఏం చేయాలి దీన్ని ఎడిట్ చేసే ఆప్షన్ ఇవ్వకూడదు అలా ఎడిట్ చేసే ఆప్షన్ ఇవ్వకూడదు అనుకుంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ బౌండ్ ఫీల్డ్ ప్లేస్లో ఏం చేయాలి వేరే ఏదైనా తీసుకోవాలి you can go for button field right button type equal to link button తీసుకుంటే మళ్ళీ యూజర్ ఏమనుకుంటాడు అది లింక్ ఏమో దాని మీద క్లిక్ చేయాలనుకుంటాడు సో దీని బదులుగా we can go for template అంటే డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఏది యూజర్ కన్వీనియంట్గా ఉంటుంది అన్నది మనం చూసుకుంటే దిస్ ఇస్ ది బెస్ట్ ఆప్షన్ సో ఇక్కడ నేను ఏం చేస్తాను ASP label ID equal to LBL ID then run it equal to server mandatory options దీని తర్వాత ఏం చేయాలి వాల్యూని బైండ్ చేయాలి వాల్యూని బైండ్ చేయాలంటే then you need to write your eval expression is then hash percentage then hash eval of column name what is common name EMP nice then finally just close the label this is now మీరు రన్ చేసినట్లయితే just click on any record చూడండి ఇవన్నీ మన టెక్స్ట్ బాక్స్లో కనిపిస్తున్నాయి కానీ సీరియల్ నెంబర్ మాత్రం లేబుల్ పెట్టాం కాబట్టి బట్ దిస్ టైమ్ when you click on update it will show you error ఎందుకు అంటే here all are text boxes కానీ ఇక్కడ సీరియల్ నెంబర్ వచ్చేటప్పటికి లేదు మనం కోడింగ్ ఏం చేస్తున్నాము టెక్స్ట్ బాక్స్ కింద క్యాప్చర్ చేస్తున్నాం కాబట్టి మీకు అది ఎర్రర్ ఇస్తుంది సో దీన్ని రెక్టిఫై చేయడానికి సింపుల్గా మీరు ఏం చేస్తారు ఈ టెక్స్ట్ బాక్స్ ప్లేస్లో లేబుల్ నా ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ నో నీడ్ టు చేంజ్ now click on edit now enter is update
కమింగ్ ఎర్రర్. సో ఈ ఎర్రర్ రెక్టిఫై చేయడానికి మనం చేయవలసింది ఏంటంటే ఈ కోడ్ని నేను చేంజ్ చేస్తున్నాను. సో ఈ వే కాకుండా వీ హ్యావ్ అనదర్ వే టు బైండ్ ద డేటా, అంటే కంట్రోల్ని ఫైండ్ చేయడానికి వీ హ్యావ్ అనదర్, దట్ ఈస్ నథింగ్ బట్ రో డాట్ ఫైండ్ కంట్రోల్. ఫైండ్ కంట్రోల్ అని చెప్పేసి ఇఫ్ యూ అబ్జర్వ్ ఈ ఫైండ్ కంట్రోల్ అన్నది కూడా మీకు ఏమిస్తుంది, రిటర్న్ టైప్ కంట్రోల్ ఇస్తుంది. బట్ ఇక్కడ ఈ ఫైండ్ కంట్రోల్లో మీరు ఏమి ఇవ్వాలి అంటే ఆ కంట్రోల్ నేమ్ ఇవ్వాలి. అక్కడ నేను లేబుల్కి ఏ నేమ్ ఇచ్చాను, ఎల్బిఎల్ ఐడి అని ఇచ్చాను. సో ఆ నేమ్ ఇస్తాను. ఇస్తే సేమ్ దీన్ని కూడా నేను దేనికి కన్వర్ట్ చేస్తాను, లేబుల్ కింద కన్వర్ట్ చేస్తాను, బికాస్ దట్ ఈస్ లేబుల్. నౌ డాట్ టెక్స్ట్. అయితే ఈ పద్ధతి ఎప్పుడు వాడాలి అంటే వెన్ వీ హ్యావ్ కంట్రోల్ నేమ్. మీరు బౌండ్ ఫీల్డ్ తీసుకుంటే ఆ కంట్రోల్కి నేమ్ ఉండదు, యూ కెనాట్ ఐడెంటిఫై ద నేమ్. కానీ టెంప్లెట్ ఫీల్డ్ తీసుకుంటే దానికి మీరు ఏమి ఇస్తారు, కంట్రోల్కి నేమ్ ఇస్తారు. ఆ నేమ్ ఇచ్చినప్పుడు దిస్ ఈజ్ ద వే టు ఫైండ్ ద వాల్యూ. ఓకేనా, అది ఆ డిఫరెన్స్ తెలుసుకోండి. నౌ రన్ ద అప్లికేషన్, క్లిక్ ఆన్ ఎడిట్, దెన్ మేక్ దిస్ వన్ యాడ్ యాస్ కంప్లీట్. ఓకే, సో ఈ విధంగా డిఫరెంట్ ఆప్షన్స్ వచ్చేసినాను. డిఫరెంట్ ఆప్షన్స్ అంటే ఎప్పుడైతే మీరు ఆటో జనరేట్ కాలమ్స్ ఫాల్స్ పెడతారో దెన్ మనకున్న పద్ధతిలో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్, బౌండ్ ఫీల్డ్ తీసుకోండి. ఈ బౌండ్ ఫీల్డ్ కాకుండా ఆల్రెడీ మనం ఓన్లీ టెంప్లెట్ ఫీల్డ్ తోటి వర్క్ చేయవచ్చు. అది ఎలా అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. రైట్.